వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రతి దాంట్లోనూ విషయం వచ్చింది అని అంటే మీ ముందు చేరవేయడానికే నేను హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఎప్పటికప్పుడు ఆ డేట్ అండ్ స్టడీ చేస్తూ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించినటువంటి రకరకాల కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ప్రతిదీ గోప్యంగానే ఉంచాల్సినటువంటి అవసరంని క్రియేట్ చేస్తున్నారు అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. దానికి గల ప్రధాన కారణం ఏదైనా ఉంది అని అంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్. అసలు దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎందుకు బయటికి రావటం లేదు, దానికి సంబంధించిన ప్రధాన కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా పార్ట్ 1 పార్ట్ 2గా ఉంటుంది. అంటే అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా వాటి వెనుక ఆ కాలేజ్లో ఉండేటువంటి శక్తులు అది బయటికి రానియకుండా ఎందుకు చేస్తూ ఉన్నాయి, అండ్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉండే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో పార్ట్ 1 పార్ట్ 2లో మీకు చెప్తాము. వీడియోని పూర్తిగా చూడండి. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, అందులో ఏం జరిగేది? ఆర్జికర్ మెడికల్ కాలేజ్ భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతన కాలేజీల్లో ఒక మెడికల్ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్. ఎంతోమంది మెడికల్ స్టూడెంట్స్ యొక్క చిరకాల వాంఛ ఈ మెడికల్ కాలేజీలో చదవాలని, ఎంతోమంది డాక్టర్ల యొక్క అభిలాష ఈ కాలేజీలో తమ వృత్తిని కొనసాగించాలని, ఎంతోమంది హెల్త్ వర్కర్స్ అభిలాష రకరకాల పేషెంట్స్ని ఈ కాలేజీలో చూడగలుగుతామని చెప్పి, ఎంతోమంది ప్రొఫెసర్స్ యొక్క ఆకాంక్ష రకరకాల విద్యార్థుల్ని ఇక్కడ మేము టీచ్ చేయొచ్చు అని చెప్పి, ఎంతోమంది రీసెర్చ్ స్కాలర్స్ యొక్క అభిలాష ఈ కాలేజీలో మేము మా రీసెర్చ్ను కొనసాగించగలమని. ఇలా ఏ పారామీటర్లో తీసుకున్నా ఆర్జికర్ మెడికల్ కాలేజీకి మించిన కాలేజీ లేదు. ఉన్న కాలేజీల్లో వన్ ఆఫ్ ద టాప్ 5 కాలేజీల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్. దేశవ్యాప్తంగానే కాదు, ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కాలర్స్ కూడా, ప్రొఫెసర్స్ కూడా ఇక్కడికి వచ్చి చదివారు. ఇక్కడ చదువుకొని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మంది తమ యొక్క వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇది చదువుతుంటే నాగరాజ్ గారు, అసలు ఇంత మెడికల్ కాలేజీకి ఇంత పెద్ద హిస్టరీ చూస్తే నాకే కాస్త ఆశ్చర్యం అనిపించిందండి. కొంత ఎనాలిసిస్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు ఇంత మంచి మెడికల్ కాలేజ్ అనిపించింది. అంటే భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు, గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు. ముఖ్యంగా కలకత్తాలో పుట్టేటువంటి మహానుభావులు ఎంతోమంది, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, ఇట్లాంటి ఒక మహానుభావుల సరసన ఉన్నటువంటి వ్యక్తి ఆర్జికర్ రాధా గోవిందకర్ అనే వ్యక్తి. ఆ పేరే అద్భుతం అండి. ఒకసారి అంటే కొద్దిగా స్టోరీలోకి వెళ్దాం నాగరాజు గారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు తెలియకపోతున్న కొన్ని టోటల్ స్టోరీ నేను నెరేట్ చేయకపోయినా కొన్ని హైలైట్ చేసే పాయింట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోకపోతే మనకి భవిష్యత్ అనేది ఉండదు. నేను పూర్తిగా నమ్మే వ్యక్తులు అందుకోండి. కాబట్టి ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో భాగంగా ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ గురించి చెప్పే సందర్భంలో 1889లో ఒక సంఘటన జరిగింది. కలకత్తాలో గంగానది పరివాహ ప్రాంతంలో ఒక ప్లేగు వ్యాధి మహమ్మారి బాగా విస్తృతంగా వ్యాపించింది. కొన్ని వేల మంది ఆ ప్లేగు వ్యాధిని పడి చనిపోతున్నారు. అటువంటి సమయంలో ఒక ఐరిష్ వనిత ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఎంతోమంది పేద రోగుల్ని తన హక్కును చేర్చుకొని వాళ్ళందరికీ వైద్య సహాయం అందిస్తూ తనకు ఆ వ్యాధి వస్తుందనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆయా మురికివాడల్లోనూ అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలామందిని చేస్తూ కనిపించింది. అదే సమయంలో ఆమె ఒక మురికివాడలో వెళ్తుండగానే ఈమెకి ఆపోజిట్ మరొక వ్యక్తి వైద్య సహాయం చేస్తూ మెడలో స్టెత్ వేసుకొని ఒక వైట్ షర్ట్ వేసుకొని కొంతమంది రోగులకి వాళ్ళ పల్స్ వాళ్ళు చూసి కనిపించాడు ఈ ఐరిష్ వనితకి. ఆమె విచిత్రంగా చూసింది. ఎక్కువగా ఈ ఫారినర్స్ కనిపిస్తున్న టైం 1889 అంటే ఎక్కువగా బ్రిటిషర్స్ ఉన్నటువంటి టైము. ఒక ఇండియన్ పర్సన్ పొట్టిగా ఆల్మోస్ట్ ఒక 5 feet ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో సర్వీస్ ఇస్తుంటే చూసి ఆశ్చర్యపోతున్న దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడింది. ఎవరు మీరు ఏంటని కలిస్తే అతను సోయిన్స్ అని చెప్పాడు. ఆ మురికివాడలో సంచరిస్తున్న వనిత పేరు, ఐరిష్ వనిత పేరు సిస్టర్ నివేదిత. సిస్టర్ నివేదిత ఎవరండి? వివేకానందుడి యొక్క ప్రథమ శిష్యురాలు ఆవిడ. అవును, స్వామి వివేకానంద యొక్క ప్రథమ శిష్యురాలు సిస్టర్ నివేదిత, ఒక ఐరిష్ వనిత. తన పేరు మార్చుకున్న తర్వాత ఆవిడ సిస్టర్ నివేదిత. సెర్చ్ చేసినా కూడా చాలా విషయాలు తెలుసు సిస్టర్ నివేదిత గారి గురించి. ఈ మహానుభావుడి డాక్టర్ గారు పుట్టిగా 5 feet ఒక 5 feet చిన్న హైట్ అండి, చాలా షార్ట్ లెంగ్త్ వ్యక్తి. అతను నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఎంతోమంది రోగుల్ని తన సహాయకులుగా తీసుకుంటూ ఒక సైకిల్ పట్టుకుని నడుచుకుంటూ పోతున్నాడు. ఆయన చిన్న సైకిల్ ఉండేది, ఆ సైకిల్ వేసుకుంటూ తన యొక్క మెడికల్ కిట్ అంతా ఆ సైకిల్ వెనక పెట్టుకుంటూ నడుస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఇద్దరు కలిశారు. ఆ ఇద్దరు కలయిక ఒక మహా మార్పుకు దారితీసింది. ఆ మహా మార్పే ఆర్జికర్ మెడికల్ కాలేజీకి ఆవిర్భావం జరిగింది. అంటే స్వామి వివేకానంద యొక్క అత్యున్నతమైనటువంటి భావాలు, ఆశయాలు, అటువంటి ఆశయాలతో రూపుకల్పుకున్న కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్. అయితే ఈ రాధా గోవిందకర్ ఎవరు? ఇతను August 23, 1850లో కలకత్తాలో ఉన్నటువంటి బెల్గారియా అన్న ప్రాంతంలో ఇతను పుట్టాడు. హౌరా స్టేషన్ దగ్గరగా రామరాజ్ అట్లా అని ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ దగ్గరలో ఇతని యొక్క నివాసం. ఇతను ఏం చేశాడంటే, వీళ్ళ ఫాదర్ కూడా డాక్టరే.
అతను దుర్గాదాస్ గారు. అతను కూడా ఒక మెడికల్ కాలేజ్, మెడికల్ చిన్న హాస్పిటల్ ఉంటుంది, చిన్న క్లినిక్ లాంటిది. ముఖ్యంగా అప్పుడే భారతదేశంలోకి యూరోపియన్ మెడికల్ అప్పుడెప్పుడు ఎంటర్ స్టార్ట్ అవుతుంది. అంటే భారతదేశం అప్పటివరకు ఆయుర్వేదిక్, ఇట్లాంటి యునాని, ఇట్లాంటి ట్రెడిషనల్ వైద్య విధానం ఉంటుండగా మొట్టమొదటిగా యూరోపియన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్, ఇంగ్లీష్ వైద్య విధానం అన్నది అప్పుడే భారతదేశంలో స్టార్ట్ అయింది. దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి వీళ్ళ ఫాదరు అతను దుర్గాదాస్ గారు. ఇప్పుడు బంగ్లాదేశ్గా వెస్ట్ బెంగాల్గా విడిపోయినటువంటి అవిభాజ్య బంగ్లాదేశ్ ఉండేది. అందులో ఢాకాలోని మొట్టమొదటిగా ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశాడు వీళ్ళ ఫాదరు. వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినటువంటి ఆ మెడికల్ వృత్తిని ఇతను కంటిన్యూ చేస్తూ 1850లో ఇతను పుట్టి 1883లో అక్కడి నుంచి ఆయన స్కాట్లాండ్ వెళ్ళడం జరిగింది దుర్గాదాస్ గారు, ఫర్దర్ ఎడ్యుకేషన్ స్టడీ చేయాలని చెప్పి. స్కాట్లాండ్లో ఈడెన్బర్గ్ యూనివర్సిటీ నుంచి అత్యున్నత పురస్కారాన్ని పొందాడు, బెస్ట్ మెడికల్ డాక్టర్ అని చెప్పి. ఆ అవార్డు తీసుకున్న తర్వాత అతనికి యూరోపియన్ కంట్రీస్ చాలామంది మా దేశంలో పనిచేయండి, మీ ఐడియాలజీ మాకు ఉండాలి, మీ యొక్క టాలెంట్ మా దేశంలో ఉండాలి అని ఎంతోమంది అనుకుంటే కూడా లేదు, నా దేశ ప్రజలు భారతదేశం చాలామంది ఇప్పటికి కూడా సరైన ఆరోగ్యం లేక, వసతులు లేక, అనారోగ్య పీడితులుగా ఉన్నారు కాబట్టి వారిని సేవ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఆయన బ్యాక్ వచ్చేసి 1889లో ఇతని ఈ యొక్క మెడికల్ హాస్పిటల్ స్టార్ట్ చేశాడు. నాగరాజు గారు ఆ మెడికల్ కాలేజ్ ఊరకన స్టార్ట్ అయింది. ఈయన పెద్ద రిచ్ పర్సన్ కాదు, ఈయన అపర కోటీశ్వరుడు కాదు. మీరు చెప్తే నమ్మరండి, పొద్దున లేచి జోలి పట్టుకొని ప్రతి ఇంటింటికి తిరిగి అడిగేటండి, ఒక హాస్పిటల్ పెట్టుకుందాం, మీరు తోచినంత సహాయం చేయండి, రాబోయే భవిష్యత్తులకు బాగుంటుందని ప్రతి ఒక్కరికి ఇంటింటికి. అతను బల్గేరియా నుంచి హౌరా వరకు సుమారు 58 కిలోమీటర్స్ అండి మార్నింగ్ సైకిల్ తొక్కుకుంటూ బల్గేరియా టు డమ్డమ్ అంటే ఇప్పుడు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కలకట్టాలో, కలకట్ట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డమ్డమ్ ఎయిర్పోర్ట్. ఈ ఉండేది బల్గేరియా హౌరా టు డమ్డమ్ వరకు, అంటే సుమారు 58-60 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుంటూ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి నాన్నగారి హాస్పిటల్ అక్కడ ఉండేది, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వైద్యం అందించేవాడు. ఎక్కడ రోగులుంటే అక్కడ ఈయన వాలేవాడు. ఇలా కొన్ని వేల మందిని కలకత్తా ప్రజలకి ఈయనకి విడదీయడానికి సంబంధం. ఎక్కడ రోగులుంటే అక్కడ డాక్టర్ రాధా గోవిందకర్ అన్నటువంటి అద్భుతంగా పనిచేశాడు. ఈయన తన జీవితాన్ని మొత్తం ధారపోసాడు ఆయన ఆర్జేకర్. ఈయన చేసినటువంటి సేవలకి అసలు మనం కొలమానం లేదండి. బహుశా భారతరత్న అవార్డు ఇచ్చిన తక్కువేనేమో బహుశా అని అవార్డైతే. ఇతను సైకిల్ మీద ప్రతి ఇంటింటికి వెళ్ళి వైద్య సేవలు ఇవ్వడం చాలా కష్టం. అలానే కాకుండా ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నాకున్నటువంటి ఏదైతే ఈ మెడిసిన్ నాలెడ్జ్ ఉందో ఇది 10 మందికి షేర్ చేయొచ్చు, 10 మంది మెడికల్ స్టూడెంట్స్ని తయారు చేయొచ్చు. అప్పటికే కలకత్తాలో మెడికల్ కాలేజ్ ఉంది, ఇతను అక్కడ కూడా చదువుకున్నాడు, ఒక మామూలు కాలేజ్ అది. లేదు ఒక క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయాలి, నాకున్న నాలెడ్జ్ 10 మందికి షేర్ చేయాలి, కొన్ని వేల మందికి ఒక చోట పిలిచి ఇక్కడ వైద్య సహాయం అందించాలి. అప్పటికున్నటువంటి ఎక్విప్మెంట్స్ తోటి ఆన సదుద్దేశంతో ఇంటింటికి వెళ్ళి జోలు పెట్టి ప్రతి చోటికి వెళ్ళి పెద్దలు అప్పటికున్నటువంటి పెద్ద వాళ్ళకి కొద్ది దాతలు వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ ఇట్లా హాస్పిటల్ పెడుతున్నాం, ఎంతో కొంత ధన సహాయం చేయండి అని చెప్తూ ముందుగా తన వంతు సహాయంగా తన ఆస్తిని అమ్మి 12 భిక్షుస్ ల్యాండ్, అంటే భిక్షుస్ అంటే ఇప్పుడున్న ఎకరం అంటాం, అప్పుడు భిక్షుస్ అనేవారు. ఆ 12 భిక్షుస్ ల్యాండ్ని బల్గేరియా ప్రాంతంలో పర్చేజ్ చేసి ఫస్ట్ టైం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1889లో. అప్పటికి ఆ కాలేజ్ పేరు బల్గేరియా మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్. ఈయన తన పేరు పెట్టుకోలేదండి. 1889లో మొదటి బల్గేరియా మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్ మెల్లమెల్లగా తన వైద్య సేవల్ని ముందుగా 50 మందితో స్టార్ట్ అయ్యి 50, 100 అయ్యారు, 100, 500 అయ్యారు, 500, 1000 మంది అయ్యి మొత్తం యావత్ కలకత్తా నగర ప్రజలకి ఆ విడదీయడానికి సంబంధం ఏర్పడింది. ఏ చిన్న వైరల్ ఫీవర్స్ కావచ్చు, జబ్బులు కావచ్చు, ఎటువంటి క్రానిక్ ఆర్ అన్క్రానిక్ డిసీజ్ అన్నింటినీ కూడా అడ్రస్ ఎక్కడ అంటే కేవలం బల్గేరియా మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఇక్కడికి చేరుకుండేవారు. అంటే ప్రజలకి ఎప్పటి నుంచి అనుభవం, కొన్ని 100 ఏళ్ళ నుంచి. 1889లో ప్రారంభమైన ఈ కాలేజ్, ఇదే హాస్పిటల్లో కొన్ని వేల మందికి జననాలు జరిగాయి. ఈ జననాల్లో జరిగిన మహానుభావులు కూడా గొప్ప గొప్ప వ్యక్తులయ్యారు. వాళ్ళకి సంబంధించి నేను పార్ట్ 2లో విశదీకరించే ప్రయత్నం చేస్తా. ఈ కాలేజ్ మెల్లమెల్లగా కలకత్తా ప్రజలకు విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఈ బల్గేరియా మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రాంతం ఉందో ఇది మెల్లగా 1916 వరకు కూడా ఈ బల్గేరియా మెడికల్ కాలేజ్ పేరుతో చాలామంది అయింది. 1916లో ఏం జరిగిందంటే ఈ కాలేజీలో సింగిల్ స్టోర్ కాదు, డబుల్ స్టోర్ బిల్డింగ్ కడితే బాగుంటుంది, మరి కాస్త డెవలప్ చేసే ఉద్దేశంతో, ఎందుకంటే చాలా ఫీజు లేకుండా ఉచిత వైద్య సహాయం అందించేవారు ఆ టైంలో. సో ఫండ్స్కి ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో ఆ కలకత్తా గవర్నమెంట్ లార్డ్ కార్మైకెల్ ఏం చేస్తాడంటే దీన్ని ఓపెనింగ్ వచ్చి పైన ఫస్ట్ స్టోర్ ఇంకో బిల్డింగ్కి ఫండ్స్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు బ్రిటిషర్స్ గవర్నమెంట్ కాబట్టి ఈ కాలేజీ పేరుని అతను ఫండ్స్ ఇచ్చాడనే ఉద్దేశంతో ఈ కాలేజ్ పేరును మార్చేసి కార్మైకెల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అని చెప్పడం జరిగింది. ఓకే, 1916 నుంచి ఇలానే చాలామంది వచ్చింది. అప్పటి నుంచి ఆ 2 స్టోర్ల బిల్డింగ్ ఉండేది, రోగులు వచ్చేవారు, వైద్య సహాయం ఇచ్చేవారు, రకరకాలుగా జరిగేది. హాస్పిటల్ నడుచుకుంటూ పోయింది. ఇంతలో ముఖ్యంగా ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్
అంటే భారత స్వాతంత్ర పోరాటానికి ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీకి ఎంతో సంబంధం ఉంది. ఒక్కొక్క దృష్టాంతాలు చూస్తుంటే మనకి బహుశా ఎపిసోడ్ సరిపోవు. ఒక్క ఈ కాలేజీ మీద మనం ఒక 5-6 ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది. మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్, ముఖ్యంగా భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించి మహానుభావులందరికీ కూడా ఈ కాలేజీతో సంబంధం ఉంది. సరే, ఆ విషయాన్ని అక్కడ పెడితే 1916 నుంచి 1948 వరకు భారతదేశానికి 1947 స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు కూడా ఇదే పేరుతో చలామణి. తరువాత ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాలేజీ పేరు మన ఇండియన్స్గా ఉంటే బాగుంటుంది, యాక్చువల్గా దీనికి మూల సూత్రధారి ఆర్జేకరే ఉండాలి అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రరాయ్ అతనేం చేశాడంటే, దీనికి సరైనటువంటి వ్యక్తి ఆర్జేకర్, అతని పేరు లేకుండా మనం ఎట్లా చేస్తాం, ఈ కార్మైకిల్ పేరు ఇస్ నాట్ రైట్ పర్సన్, ఎందుకంటే దీనికి అతను అహోరాత్రులు శ్రమించి తన యావత్ జీవితాన్ని దారపోసి తన ఎంటైర్ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి అక్కడ చేసుకున్నాడు కాబట్టి అతని పేరు ఉండేది దీనికి సబబు, ఇది సరైనది అని ఉద్దేశించి ఈ కాలేజీ పేరును మార్చి దాన్ని ఆర్జికర్ మెడికల్ కాలేజ్గా మార్చడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947లో. స్వాతంత్రం 47లో వచ్చింది, 48లో మార్చారు దీన్ని. సో 1948 నుంచి మెల్లగా డెవలప్ అవుతూ ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి మెడికల్ కాలేజీలు, టాప్ 10 మెడికల్ కాలేజ్ తీసుకుంటే అందులో ఒక మెడికల్ కాలేజ్ టాప్ 5 or 6 ఉంటుంది. టాప్ లిస్ట్లో చూసుకుంటే ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎంతోమంది గొప్ప వ్యక్తులను అందించింది మెడికల్ కాలేజ్. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఎక్విప్మెంట్స్. ఎందుకంటే ఒక మెడికల్ స్టూడెంట్ చదవాలంటే మెయిన్ ఆయనకి ఎనాటమీ కావాలి, ఎనాటమీ బాడీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. బహుశా భారతదేశంలో ఏ మెడికల్ కాలేజ్లో లేని హైయెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. రీసెర్చ్ అండ్ ఓరియంటేషన్ సంబంధించి ఇక్కడే ఉంది. ఈవెన్ కరోనా సమయంలో కూడా అద్భుతమైన సేవలు అందించింది ఈ మెడికల్ కాలేజ్. అయితే కరోనా తర్వాత దీనిలో వచ్చినటువంటి కొంతమంది పందికొక్కులు దీనిలో జాయిన్ అయ్యారు, దీని వ్యవహారాన్ని మార్చారు. అయితే ఇప్పటికీ కూడా నాగరాజ్ గారు ఎవరైతే రాధా గోబిందకర్ వంశస్థులు ఉన్నారో ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ కంటిన్యూ తరస్తారు. ఇప్పుడు కూడా ఈ కాలేజీలో 2 వ్యక్తులు ఆ కాలేజీలో ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు. పార్థకర్ గారు అని చెప్పేసి, హీఈస్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ అక్కడ. అది ఇస్ ద రూల్ పెట్టుకున్నారు వాళ్ళు ఆ కాలేజీలో. వాళ్ళ వంశస్థులు ఎవరికో 2 పోస్టులకు మ్యాండేటరీగా ఉంటాయన్నమాట. ఆ పార్థకర్ గారిని కలిసి మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడు, సార్ ఇటువంటి జరుగుతున్నాయి, దీనికి మీరు ఎలా స్పందిస్తారు అంటే ఆయన చెప్పిన మాట ఒక అద్భుతమైన సెంటెన్స్ చెప్పారు. ఆయన ప్రశ్న వేస్తున్నారు, సమాధానం ఆశిస్తున్నారు. ప్రశ్నకి సమాధానం ఆన్సర్ కాదు, సమస్యకి పరిష్కారం కావాలి. ఆయన చెప్పిన 2 మాటలండి. మీరు ప్రశ్న వేస్తున్నారు, ఏదో అని సమాధానం కావాలి. ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, సరే దీనికి ఎవరు కారణం, దానికి ఎవరు కారణం కాదు. మీరు ప్రశ్న వేయకండి, సమాధానం రాదు. సమస్య గురించి ఆలోచించండి, పరిష్కారం వస్తుంది. కాబట్టి మన అందరం కలిసి ఈ కాలేజీని ఒక అద్భుతమైన వ్యవస్థగా దీన్ని మరలా ముందు తరాలకు అందిద్దాం. దీనికోసం నా ఒక్కరో మీరొక్కరో కాదు, ఇది గవర్నమెంట్ కాదు, అందరూ స్వచ్ఛంద సేవకులు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఒక అద్భుత మెడికల్ కాలేజ్ అవుతుందనలో ఎటువంటి సందేహం లేదని పార్థకర్ గారు చెప్పినటువంటి మాటల్లో మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఉన్నారండి, ఇదంతా ఇన్సిడెంట్ చూశారు కాబట్టి. అవునండి, ఒక మంచి మాట నిజంగా చాలా బాగా చెప్పారు సార్. ఒక మంచి కోసం మనం ఏవైతే తాపత్రయంతో ముందుకు వెళ్తూ ఉన్నామో ఆ విధంగానే వాళ్ళు చెప్పటం. ఎందుకు అనంటే వాళ్ళకి తెలుసు ఎప్పటి నుంచో ఉండేది, పరిష్కారం ఒక్కసారి దొరికితే జీవితంలో ఇంకెవరూ కూడా ఇలాంటి తప్పు చేయడానికి అవకాశం ఉండదు. ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి కాలేజ్, దీంట్లో పెద్ద మహానుభావులు చదువుకున్నారు. ఒక ఇన్సిడెంట్, ఒక ప్రిన్సిపల్ వల్ల ఇదంతా పాడైపోయింది అనుకునేటువంటి మైండ్లో అయితే డెఫినెట్గా ఉంటుంది. విజనరీ పీపుల్ సార్, వాళ్ళకి ఆ మాత్రం ఉండకుండా ఎందుకు ఉంటుంది? అంతే కదా సార్, ఎన్నో చూసుంటారు. ఆ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 136 సంవత్సరాల కాలేజ్ అండి ఇది. 136 years ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా. అండ్ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. మీ నాలెడ్జ్కి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు స్టడీ చేసినటువంటి విధానం చూస్తే మాత్రం ముచ్చటేసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇస్తున్న కోఆపరేషన్ అది ముందుకు నాగరాజ్ గారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.